అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ యాదవ్. ఉస్మాన్ యూనివర్సిటీ చాలా కాలం తర్వాత మళ్ళీ సోషల్ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. బ్రహ్మం గారు చెప్పినట్టు దరిద్రులు బ్రోకర్లే దొరల రూపంలో రాజకీయ నేతలుగా వస్తారంటే మేము ఏమో అనుకున్నాం. ఇప్పుడే మాకు కన్ఫామ్ అయింది. పాడి కౌశిక్ రెడ్డి గారిని చూస్తే వారి పదవిని గౌరవించవచ్చు కానీ వారిని మాత్రం గౌరవించలేని పరిస్థితి ఉంది. అలాంటి దుర్మార్గుని చూస్తే మాకు ఇప్పుడే క్లారిటీ బ్రహ్మం గారి అది అర్థమైంది. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ దొర తొత్తుగా దొరకు మరో దొర అయినట్టు ఆల్రెడీ హుజురాబాద్ ప్రజలు చెంప చెల్లుమనిపించి హుజురాబాద్ దొర అహంకారాన్ని పాతి పెడితే మరొక దొర రూపంలో ఈ పాడి కౌశిక్ రెడ్డి వచ్చి బీసీలని, అదేవిధంగా బీసీ నేత అయినటువంటి ఈటెల రాజేందర్ గారిని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముజరాజ్ కమ్యూనిటీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మిస్టర్ కౌశిక్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో, బట్టలు ఊడదీసి నడి బజార్న అదే జమ్మికుంటలో నిన్ను కొట్టే రోజు వస్తుంది. పెద్ద విషయం కాదు, కాలం అతీతం ఎవ్వరి కాదు. గతంలో చంద్రబాబు గారు ఉన్నారు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు పదవులలో, తర్వాత కేసీఆర్ గారు ఉన్నారు, తర్వాత బీజేపీ రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు. పదవులు శాశ్వతం ఎప్పటికి కావు. వాపును చూసి బల్పని అనుకోవద్దు. ఇవాళ మిస్టర్ కౌశిక్ రెడ్డి నీకు ఏ అర్హత ఉన్నది రాబాయ్? నీకు ఏ అర్హత ఉన్నదని ఇవాళ పదవి పెట్టుకొని అదే మానుకోట వాళ్ళ మీద దాడి చేసి మానుకోట తెలంగాణ ఉద్యమకారులని ఉరికించుకుంటూ కొట్టి నీవు మళ్ళీ చంపినోడే చచ్చిపోయిందని చెప్పేసి ఏడ్చినట్టు శవాన్ని పట్టుకుని ఏడ్చినట్టుంది మా కాడ. ఇవాళ నువ్వు తెలంగాణ అమరుల స్తూపాన్ని శంకుస్థాపన చేయడానికి ఏ విధంగా వస్తున్నావు? ఇవాళ శ్రీకాంతాచారి లాంటి వాళ్ళది తెలంగాణ అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఇలాంటి బ్రోకర్ గాంతో మా స్తూపాలను ఓపెన్ చేస్తున్నవారే కేసీఆర్ అని చెప్పేసి వాళ్ళ ఆత్మ ఘోషిస్తున్నారు నాకు తెలిసి. ఇవాళ తక్షణమే తెలంగాణ అమరులకు, అదే విధంగా ముజరాజ్ కమ్యూనిటీకి, నా కొడక నువ్వు ముజరాజ్ కమ్యూనిటీని పెట్టుకుని ముజరాజ్ కమ్యూనిటీ తిట్టి నువ్వు బయట తిరుగుతావరా నా కొడక? నువ్వు నిద్దురా ఎంరా కౌశిక్ రెడ్డి పీకుడు కానివా? అంటే ఈ లాంగ్వేజ్ మేము కూడా మాట్లాడలేస్తాం. మిస్టర్ కౌశిక్ రెడ్డి, నీకు భార్య ఉన్నది, నీ భార్యను మీరు తిట్టొచ్చు, మీ తల్లిని తిట్టొచ్చు. ఇది సంప్రదాయం కాదు, ఇది సంస్కృతి కాదు. ఒక రాజకీయ లీడర్కు ఉండాల్సినటువంటి ఒక్క క్వాలిటీ కూడా ఇవాళ కౌశిక్ రెడ్డి గారికి లేదు. తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా తదుపరి కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ముజరాజ్ కమ్యూనిటీ సంబంధించినటువంటి వాళ్ళ కాళ్ళు మొక్కి, ఈటలాందర్ గారి కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పాలి. అరే గుర్తుపెట్టుకో, మహాభారతం నడిచింది. మహాభారతంలో గొప్ప పాత్ర ముజరాజు కావచ్చు, గంగపుత్రుడు కావచ్చు రా భయ్. నీలాంటి తదుపరి కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ముజరాజ్ కమ్యూనిటీ సంబంధించినటువంటి వాళ్ళ కాళ్ళు మొక్కి, ఈటలాందర్ గారి కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పాలి. అరే గుర్తుపెట్టుకో, మహాభారతం నడిచింది. మహాభారతంలో గొప్ప పాత్ర ముజరాజు కావచ్చు, గంగపుత్రుడు కావచ్చు రా భయ్. నీలాంటి నీ చరిత్ర ఏంది? నీ కులం గురించి కూడా మాట్లాడొస్తా, నీ కుల చరిత్ర కూడా మాట్లాడాల్సి వస్తుంది. దొరలకు నిజామాబాద్కి పక్కలేసినటువంటి చరిత్రలు ఉన్నాయిరా మీకు. అంటే చెప్పాల్సినటువంటి వ్యవస్థ వస్తే చెప్తాం కానీ ఇట్లా హీనంగా కులాల గురించి తేవచ్చు. రెడ్డి కులం అంటే చాలా గొప్ప మేధావులు, చాలా సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కులంలో చీడ పురుగులాగా పుట్టినటువంటి నువ్వు ఆ గొప్ప ఫ్యామిలీలో చిల్లరగానే తయారై అటు నీకు చీర కడితే ఆడ మొగ కూడా తెలియనటువంటి హీన పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డి అనేటువంటి ఉన్నాడు. కాబట్టి కౌశిక్ రెడ్డి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద, సబ్బండ కులాల మీద ఉంది. కాబట్టి కౌశిక్ రెడ్డిని ఎక్కడికి వచ్చినా అడ్డుకోవాల్సిందిగా మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చేసి పిలుపునిస్తున్నాం.